మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇంట్లో వాడుకునేటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ విలువల్ని తెలుసుకుంటున్నాం, ఔషధ రహస్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది అమోఘమైనటువంటి ఒక పదార్థం గురించి. ఇదే ఇంగువ. మామూలుగా ఇంగువ అంటంతోనే పచ్చళ్ళ కోసం, సాంబార్ కోసం, రసం, పులిహోర, మెయిన్గా పప్పు కూరలు ఇలాంటి వంటకాలలో వాడేటువంటి పదార్థమే అని అనుకుంటూ ఉంటారు. వీటికి సువాసన కోసం, రుచి కోసం, ఇలాంటి వాటి కోసం వాడుతూ ఉంటామేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దీంట్లో అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి. బొటానికల్గా చెప్పాల్సి వస్తే ఏపియేసి కుటుంబానికి సంబంధించినటువంటి చెట్టు ఇది. దీని బొటానికల్ నేమ్ ఏమిటి అంటే ఫెరులా ఫోటిడా. ఫోటిడా అంటే ఘాటు వాసన కలిగింది అని. ఈ మొక్క మామూలుగా చాలామందికి ఇంగువ గమ్లాగా ఉంటుందని అనుకుంటుంటారు, కానీ దీని మొక్క ఆసక్తికరమైనది తెలుసుకోవడానికి. ఇది దాదాపు ఒక 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీన్ని చాలామంది పంటగా పండిస్తూ ఉంటారు. అంటే ఇంగువ జాతికి సంబంధించిన మొక్కలన్నిటి నుంచి కూడా ఇంగువని తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఈ చెట్టు మూలానికి ఘాటు పెడతారు. అలాగా ఒక చిన్న స్కార్ లాగా ఒక చిన్న ఘాటు పెట్టేసి వదిలేస్తారు. అప్పుడు ఆ భాగాలలో ఇప్పుడు మనం మామూలుగా తుమ్మ చెట్టుకి ఘాటు పెడితే ఎట్లయితే తుమ్మ జిగురు అనేది తయారవుతుందో అట్లాగా ఇంగువ అనేది సెక్రెట్ అవుతుంది. దీన్ని సేకరిస్తారు. ఇదే ఇంగువ. ఈ ఇంగువను ఉపయోగించి ఆయుర్వేదంలో హింగువాష్టక చూర్ణం అని, హింగు కర్పూర వటి అని, రజప్రవర్తన వటి అని ఇలాంటి అనేక ఔషధాలు తయారవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ. ఇంగువ అనేది అసలైంది కాబట్టి మన దేశంలో అంతా అడల్టరేషనే కదా. చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే తుమ్మ జిగురు, అలాగే బంగాళదుంప ముక్కలు, వీటికి కాస్త ఇంగు కలిపి నీళ్ళలో ముంచుతారు. ఈ తుమ్మ జిగురుని కానీ బంగాళదుంప ముక్కల్ని కానీ దాన్నే ఇంగు కింద అమ్ముతూ ఉంటారు. మీరు చూడటానికి వాసన చూస్తే ఇంగు ఏమో అనుకుంటారు, కానీ ఇంగు నీళ్ళల్లో ముంచినటువంటి తుమ్మ జిగురిది లేదా బంగాళదుంప ముక్కల ముద్దది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు స్వచ్ఛమైనటువంటి ఇంగువని ఎలా గుర్తుపట్టాలి అంటే కాస్త చిన్న ముక్క తీసుకొని నీళ్ళలో వేశారనుకోండి, కొంతసేపటికి ఆ నీళ్ళన్నీ కూడా తెల్లగా పాల్లాగా అవుతాయి. అందుకే దీన్ని ఇంగువని పాలింగువ అంటారు. ఇంగువకి మహత్తరమైనటువంటి ఔషధ శక్తులు ఉన్నాయి. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలని దీంతో తగ్గించుకోవచ్చు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఒక్క ఇంగువని మీరు ఇంట్లో ఉంచుకుంటే ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ డ్రగ్ లాగా పనిచేస్తుంది, అనేక సమస్యలు తగ్గిస్తుంది. ఇది ఇంగువ చూడటానికి కాస్త చేదు రుచి కలిగి ఉంటుంది, కాస్త వెగటు వాసన వస్తూ ఉంటుంది. ఈ ఇంగువ జీర్ణమైన తర్వాత రక్తంలోకి డైల్యూట్ అవుతుంది, రక్తంలో కలుస్తుంది. మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులు వీటి ద్వారా ఇది బయటికి విసర్జితం అవుతూ ఉంటుంది. ఇలాగ ఈ యాక్షన్ ఉండటం వల్ల ఇదేంటంటే మొత్తం శరీరం అంతా కూడా ఒక డ్రగ్లా పనిచేస్తుంది. ఈ ఇంగువలో డైసల్ఫైడ్ ఉంటుంది, అందుకని దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఇంగువని ఇది ఉగ్ర పదార్థం కాబట్టి, అంటే దానికి వేగంగా వ్యాపించే తత్వం ఉంది కాబట్టి ఇంగువని యాజిటీస్గా వాడకూడదు. వాడితే ఆ ఘాటుతనానికి వాంతులయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇంగువని ఎలా వాడాలంటే దీని ఉగ్రత్వం తగ్గించాలి. అంటే ఒక మూకుడులో కాస్త నెయ్యి తీసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇంగువని వేసి వేడి చేయాలి. తర్వాత చల్లార్చి అలాంటి ఇంగువని వాడుకోవాలి. అప్పుడు దాని ఉగ్రత్వం తగ్గుతుంది. సరే, మరి ఇంగువని ఎలాంటి వ్యాధులలో ఔషధం కింద వాడుకోవచ్చు ఇది తెలుసుకుందాం. ఉబ్బసం మీ సమస్య అయితే ఆస్మా అమేజింగ్గా పనిచేస్తుంది ఈ ఇంగువ అనేది. ఎందుకంటే రోజు రోజుకి ఈ ఆస్మాతో బాధపడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మనం ఈ ఆస్మా ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజులలో, ఋతు సంధిలో అంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తున్న రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో దాదాపుగా ఒక 25 to 30% ఈ ఆస్మాతో వచ్చే వాళ్ళే ఉన్నారు. ఊపిరితిత్తులు కఫంతో నిండిపోతాయి, ఆ తర్వాత ఆస్మాలోకి దించుతూ ఉంటుంది. ముఖ్యంగా మ్యూకస్ ప్లగ్స్ తయారయ్యే కఫం తెగక మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంగువతో ఒక చక్కటి ఔషధం ఉంది. 1/2 గ్రాము మోతాదుగా ఒక పచ్చకర్పూరం తీసుకోండి. అంటే 1/2 గ్రాము పచ్చకర్పూరం, 1/2 గ్రాము ఇంగువ, 2 కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 1/2 గ్రాము ఇంగువ తీసుకోవాలి, 1/2 గ్రాము పచ్చకర్పూరం తీసుకోవాలి. అంటే వంటల్లోకి వాడేటువంటి తినే కర్పూరం. రెండింటినీ కలిపి దీన్ని ఒక 2 తమలపాకులలో ఒక తాంబూలంలాగా చుట్టండి.
నోట్లో పెట్టుకొని నమిలి మింగండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ కఫం అంతా తగ్గిపోతుంది, రిలీఫ్ వస్తుంది. ఈ ఆస్మా నుంచి కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో రకరకాల సీక్రెట్ మెడిసిన్స్ ఇస్తున్నారు కదా ఆస్మాకి. దాంట్లో ప్రధానమైనటువంటి కాంబినేషన్ ఇదే ఉంటుంది సాధారణంగా. ఇక ఆయాసం ఉన్నా, గుండెదడ ఉన్నా, ఉబ్బసం ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో ఇంగువ ఉపయోగపడుతుంది. ఇంగువని అలాగే వంట కర్పూరాన్ని మెత్తగా నూరి ఒక కంది గింజంత మాత్రలు చేసుకోండి. రోజు ఉదయం సాయంత్రం ఇలా 2 లేదా అవసరం ఉంటే 3 సార్లు కూడా ఈ మాత్రల్ని వేడి నీళ్ళతో వేసుకుంటూ ఉండండి. ఉబ్బసం అదుపులోకి వస్తుంది. అంతేకాదు ఎంతో కాలం నుంచి మీరు ఒకవేళ ఆస్మాకి ఏదైనా మందులు వాడుతుంటే వాటి వాడకం తాలూకు అవసరాలను తగ్గించేస్తుంది ఇదే ఔషధం. కొంతమంది నాన్ స్పెసిఫిక్గా గుండె దడతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండదు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఉండదు, ఇతరత్ర ఎలాంటి గుండె జబ్బులు ఉండవు, కానీ గుండె దడ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో నాన్ స్పెసిఫిక్గా పాలిపిటేషన్ ఉన్నప్పుడు కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. చాలా మంచి ఫలితం చూపిస్తుంది ఇది. ఇక పక్షవాతంలో కూడా ఇంగువ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంగువని పొంగించేసేసి దీన్ని పొంగించిన ఇంగువని తేనెతోటి కలపై తీసుకుంటూ ఉండాలి 2 పూట్ల ఉదయం సాయంత్రం. దీన్ని చాలా అల్ప మోతాదులో, అంటే ఒక చిటికెడు మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉంటే పక్షవాతం నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది ఇది. ఇక కొంతమందికి జలుబు వల్ల వీటి వల్ల వాసనాన్ని గ్రహించే శక్తి తగ్గిపోతుంది. ఎనాస్మియా అంటారు, అంటే వాసన రాదు ముక్కుకి. దీంతో ఎంత రుచిగా ఆహార పదార్థాలు చేసినప్పటికీ కూడా అవి రుచిగా అనిపించవు. ఇలాంటప్పుడు ఇంగువ మీకు ఉపయోగపడుతుంది. ఇంగువతో ఒక ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఇంగువ, వజ అంటారు, పసుపు, నెయ్యి 4. ఇంగువ, వస, పసుపు, నెయ్యి సమభాగాలుగా కలపండి. కలిపి దాన్ని అలా నిప్పుల మీద వేయండి. అప్పుడు పొగ వస్తుంది. ఆ పొగని పేల్చాలి. దీంతో ముక్కులకి మళ్ళీ వాసన గ్రహించే శక్తి వస్తుంది. అంటే ఒక స్టిమ్యులెంట్ లాగా ఇది పనిచేస్తుంది. ఇక పసిపిల్లల్లో జలుబు, పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి ఇది ఒక పసిపిల్లల్లో జలుబు వచ్చిందంటే చాలా అల్లల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళకి సేఫ్గా ఇవ్వదగినటువంటి మంచి ఇంటి వైద్యం ఏమిటి అంటే ఇంగువని నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి. దాన్ని ముక్కు మీద పూయండి, లేదా ఛాతీ మీద పట్టీలాగా వేయండి. దీంతో పసిపిల్లల్లో వచ్చేటువంటి జలుబు తగ్గుతుంది. ఇక ఇంగు గురించి చెప్పాల్సి వస్తే దీని డైజెస్టివ్ యాక్షన్ అంతా ఎంత కాదు. మీకు ఒకవేళ జీర్ణశక్తి తగ్గినా లేదా మలంలో జిగురు పడుతూ ఉన్నా ఇంగు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంగువని రోజువారీగా ఆహారంలో మీరు తీసుకుంటూ ఉంటే డైజెషన్ పెరుగుతుంది. అలాగే పేగుల గోడల నుంచి తయారైనటువంటి అధిక మ్యూకస్ అది ఎక్సెసివ్గా తయారు కాకుండా ఉంటుంది. జిగట విరేచనలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక కొంతమందికి ప్రధానంగా ఈ రోజులలో ఈ ఫాస్ట్ లైఫ్లలో కీళ్ళ నొప్పులు, సయాటిక, మోకాళ్ళ నొప్పులు, మడబసూలలు ఇవన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికోసమే చాలామంది వేల రూపాయలు పెయిన్ కిల్లర్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ వీటితో కిడ్నీలు చెడిపోవడం లాంటి సమస్యలు. అలా కాకుండా ఇంగువని వాడుకోవచ్చు. అంటే అన్ని రకాల నొప్పుల్లో మీరు వాడుకోవచ్చు దీన్ని. కీళ్ళ నొప్పులున్నా, సయాటికా పెయిన్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, మడమసోలలు బాగా నిలబడి చాలామంది మహిళల్లో మొదటి అడుగులు నొప్పులుగా ఉంటూ ఉంటాయి. అంటే కొంచెంసేపు కూర్చున్న తర్వాత మీరు కదులుతారు కదా, అప్పుడు మడమలలో విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి అన్ని సందర్భాలలోనూ మీరు ఈ ఇంగువని వాడుకోవచ్చు. చక్కటి ప్రశస్తమైన ఒరిజినల్ ఇంగువని నూరి, అంటే నేతిలో వేయించి, అంటే దాన్ని శుద్ధి చేస్తాం అన్నమాట. ఆ తర్వాత నూరి కంది గింజంత మాత్రలు చేసుకొని పెట్టుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు దీన్ని వేడి నీళ్ళతో వేసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు, సయాటిక, మోకాళ్ళ నొప్పులు, మడమసోళ్ళు ఇలాంటి వాత వ్యాధులు తగ్గుతాయి. ఇంకా ఈ కీళ్ళ నొప్పులు ఒక్కోసారి బాగా లోకలైజ్ స్వెల్లింగ్ ఉంటుంది, కండాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంగువని పట్టీలాగా ఎక్స్టర్నల్గా వాడచ్చు. ఎలా వాడాలంటే జాగ్రత్తగా ఈ పద్ధతి తెలుసుకోండి. మీరు వాడుకుంటే చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. దీంతో ఇంగువ, ముసాంబరం అంటే కలబంద గుజ్జుని ఎండబెట్టి చేస్తారు. ఇది నల్లగా లక్కలాగా ఉంటుంది. అలాగే గుగ్గిలం, మిరియాలు ఇవి అన్నీ కూడా చాలా సురక్షితమైనవి. ఇంగువ, ముసాంబరం, గుగ్గిలం, మిరియాలు సమంగా కలపండి, పొడి చేసుకోండి. ఇప్పుడు దీనికి ఈ పొడి ఎంత తయారైందో దానికి సమంగా తేనె కలపండి. తేనెమైనం కలిపేసేసి కరిగించేసేసి దీనికి ఈ చూర్ణాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి బట్టకి పట్టించేసేసి ఆ భాగాల మీద ఇలా పట్టీలాగా వేసుకోండి. దాంతో ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు,
వాతం వల్ల వచ్చినటువంటి నొప్పులు అన్నీ కూడా మటుమాయం అవుతాయి. చాలా చక్కటి పట్టి ఇది. ఇంగువని, ముసాంబ్రాన్ని, గుగ్గిలాన్ని, మిరియాలని అన్నింటినీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో పొడి చేసేసి, ఇప్పుడు ఈ మొత్తం పొడి సపోజ్ ఇవన్నిటినీ ఒక 10 గ్రాములు తీసుకున్నారనుకోండి. అంటే ఇంగువని 10 గ్రాములు, ముసాంబరాన్ని 10 గ్రాములు, గుగ్గిలాన్ని 10 గ్రాములు, మిరియాలని 10 గ్రాములు, మొత్తం ఎంత 40 గ్రాములు అయింది. ఇప్పుడు అన్నిటిని విడివిడిగా పొడి చేసి అన్నిటిని కలిపేసేస్తే 40 గ్రామ్స్ పౌడర్ సిద్ధం అవుతుంది. 40 గ్రామ్స్ తేనె మైనం తీసుకోండి. తేనె మైనం ఇది మీకు ఆయుర్వేద మూలికల మెడిసిన్ షాప్లో దొరుకుతుంది. తేనె మైనాన్ని తీసుకొని ముందు ఈ తేనె మైనాన్ని కరిగించండి. నేరుగా కరిగించవచ్చు, లేకపోతే మరిగే నీళ్ళ మీద పెట్టవచ్చు. అప్పుడు చూస్తుండగానే తేనె మైనం కరిగి మీకు ఒక ఆముదం లాగా లిక్విడ్ లాగా అవుతుంది. కరిగిన తేనె మైనంకి ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్నారే 40 గ్రాముల పొడి కలపండి. కొలిపేసేసి దాన్ని అలా కలిపితే జెల్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బట్టకు పట్టించండి. బట్టకు పట్టించేసేసి ఆ జాయింట్ పెయిన్ మీద అట్లాగే ఉంచితే ఖర్చుకుంటుంది, అది ఎండిపోతుంది. ఆ తర్వాత దాన్ని అలా 1 రోజు 2 రోజుల నుంచి తీసేయచ్చు, కాస్త వేడి చేసేసి తీసేయచ్చు. దీంతో కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు తగ్గుతాయి. ఇక ఈ మహిళల్లో సంతాన రాహిత్యం ఒక పెద్ద సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భాలలో ఇంగుని వేయించి దాన్ని తేనెకి కలిపేసేసి పాలకి చేర్చి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. అంటే ఈ తేనె పాలు ఇలా తీసుకొని తేనె కలిపినటువంటి పాలకి ఈ వేయించిన ఇంగుని ఒక చిటికెడు కలపండి, తాగుతూ ఉండండి. ఇలా తీసుకుంటూ ఉంటే ఈ ప్రొజెస్ట్రోన్ స్టిమ్యులేట్ అవుతుంది, హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో గర్భం వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి సంతాన రాహిత్యం మీ సమస్య అయితే ఈ ఆహార ఔషధాన్ని వాడండి. తేనె కలిపినటువంటి పాలకి ఇంగువని ఒక చిటికెడు కలిపి తీసుకుంటూ ఉండాలి రోజువారీగా. ఇక పిప్పి పన్ను మీ సమస్య అయితే, అంటే నొప్పి రావటం, దంతాలు జివ్వులు లాగటం, అలాంటప్పుడు ఇంగువని వాడుకోవచ్చు. ఇంగువని నిమ్మరసాన్ని కలపండి, కలిపేసేసి కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు ఈ రసంలో ఒక దూదిని ముంచేసేసి ఆ పిప్పి పంటి మీద ఉంచి పంటిని నొక్కి ఉంచండి. దీంతో ఆ నొప్పిని ఇది గుంజేస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంగువకి గ్యాస్ని తగ్గించే గొప్ప శక్తి ఉంది. గ్యాసు, కడుపు బరింపు ఇలాంటివి ఉంటే ఇంగువతో ఒక అద్భుతమైన ఔషధం చెప్తాను. ఇంగువ, యాలకుల గింజలు, సొంఠి, సైంధవ లవణం సమంగా కలపండి, పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. ఉదయం సాయంత్రం 1/2 స్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటూ ఉండండి. అన్నం మొదటి ముద్ద కలిపి తీసుకోవచ్చు, నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కడుపులో ఉండే గ్యాస్, కడుపు ఉబ్బరింపు ఇలాంటివి తగ్గుతాయి. శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి గ్యాస్ని తగ్గించే మహత్తరమైనటువంటి గ్యాస్ ఆంతక చూర్ణం ఇది. ఇంగువ, యాలకుల గింజలు, సొంఠి, సైంధవ లవణం ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి చూర్ణం చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం జస్ట్ 1/2 టీ స్పూన్ చాలు. దీన్ని అన్నం మొదటి ముద్ద కలిపి తీసుకోవచ్చు, లేదా నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగొచ్చు, లేదా నోట్లో పెట్టుకొని దీన్ని నీళ్ళతో మింగేయచ్చు. దీంతో కడుపు ఉబ్బరింపు వెంటనే సత్వరమే మీకు తగ్గుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మహిళల్లో బహిష్ నొప్పి అనేది ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి బహిష్ నొప్పిని ముట్టు నొప్పి లేదా ముట్టుకుట్టు అంటూ ఉంటారు. దీన్ని తగ్గించుకునేటువంటి గొప్ప ఔషధాన్ని చెప్తాను. 5 గ్రాముల బెల్లానికి 2 గ్రాముల ఇంగువను కలపండి. సింపుల్ కదా. ఒక 5 గ్రాముల బెల్లం తీసుకుంటారు, 2 గ్రాముల ఇంగువను కలుపుతారు. ఇప్పుడు బహిష్ట్ స్టార్ట్ అయిన తర్వాత, లేకపోతే బహిష్ట్కి ఒక 2 రోజుల ముందు నుంచే దీన్ని తీసుకోవడం మొదలుపెట్టాలి. 2 పూట్ల దీన్ని తీసుకోవడం మొదలుపెడితే ఆ ఋతు రక్తం అనేది జారీ అవుతుంది. ఈ ఔషధాన్ని మీరు తీసుకుంటూ ఉంటే ఆ పొత్తి గడుపులో వచ్చేటువంటి మెన్స్ట్రల్ క్రాంప్స్ కూడా తగ్గుతాయి. ఇక కొంతమందికి పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్, ప్రసవానంతర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇంగువ, వెల్లుల్లి, తాటి బెల్లం ఈ 3 కలిపి ఉండజేయండి. ఇంగువ మీకు తెలుసు, వెల్లుల్లి తెలుసు, తాటి బెల్లం కొంతమందికి తెలియదు. ఇది మామూలు పచారీ కొట్టలో దొరుకుతుంది. 3టిని కలిపి ఉండజేయండి. రోజు ఉదయం పూట దీన్ని బాలింతలకు ఇస్తూ ఉండండి. దీంతో వాళ్ళకి ఆ డెలివరీ టైంలో వచ్చేటటువంటి ఆ నీరసం, ఆ పెయిన్స్, గర్భిణీగా ఉన్నప్పుడు కలిగినటువంటి అలసట, ఒళ్ళు నొప్పులు, బడలిక ఇలాంటివన్నీ తగ్గి త్వరగా గర్భాశయం యథాస్థానానికి వస్తుంది. లేకపోతే ఈ డెలివరీ తర్వాత కూడా చాలామందికి గర్భంతో ఉన్నట్టుగా పొట్ట అలాగే ఉండిపోతుంది. తిరిగి మామూలుగా రావడానికి సహాయపడుతుంది. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాలలో బాగా విరివిగా ఈ హిస్టెక్టమీలు చేసేస్తున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా. అయితే ఈ గర్భాశయం తొలగింపుకి ప్రత్యామ్నాయంగా ఇంగువ ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇది హిస్టెక్టమీ అనేది మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ సర్జరీ అయిపోయింది. దీన్ని మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే మామూలుగా ఎందుకు చేస్తారు అంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువగా బహిష్ట రక్తం స్రవిస్తూ ఉన్నా, లేకపోతే ఏదైనా క్యాన్సర్ రిస్క్ ఉంది అని అనుకున్నా మామూలుగా హిస్టెక్టమీలు చేస్తుంటారు. కారణాలు ఏదైనప్పటికీ కూడా ఇలాంటి అవాయిడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంగువని ఆహార రూపంలో లేదా ఔషధ రూపంలో మనం చెప్పుకున్నాము ఇంగువాస్టిక్ చూర్ణం ఇలాగా వీటిని ఏదో రూపంలో మీరు తీసుకుంటూ ఉంటే హిస్టెక్టమీని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. కడుపులో పురుగులు ఉన్నా లేదా గ్యాస్ తయారై ఇబ్బంది పెడుతూ ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇంగువ ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలంటే ఇంగువని ఒక భాగం, సైంధవలవణాన్ని 3 భాగాలు, ఆముదం 9 భాగాలు, వెల్లుల్లి రసం 27 భాగాలు కలపాలి. ఇది ఒక తైలం లాగా అవుతుంది. దీన్ని కేవలం ఒక 20 ml నుంచి 30 ml వరకు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటూ ఉంటే ఆ ఉదర వాయువులు అదో గమనాన్ని పొందుతాయి. అంటే ఏంటంటే కింద వైపుకి రీడైరెక్ట్ అవుతాయి, కడుపు నొప్పులు తగ్గుతాయి, సాఫీగా విరేచన అవుతుంది, ఒక ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉంటే తగ్గుతాయి. అలాగే ఈ విష పురుగులు ఏమైనా కాటేసినా, తేలికాటికి గురైనా ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంగువని ఒక అద్భుతమైన ఔషధం కింద వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే ఇంగువని పట్టిక అంటే ఆలం అంటారు, ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు దీన్ని ఉత్తరేణి ఆకు రసంతో నూరండి. కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని ఆరబెట్టుకొని నిల్వ చేసుకోండి. తేళ్లు కానీ ఇలాంటివి కుట్టినప్పుడు అప్పుడు దీన్ని మాత్ర తీసుకొని నీళ్లు చిలకరిస్తూ తరగదీయండి. ఈ గంధాన్ని రాయండి. దాంతో ఆ విష కీటకాల తాలూకు ఆ ఘాట్ల నుంచి, ఆ నొప్పుల నుంచి ఉపశమనం వస్తుంది. దీన్ని మీరు తయారు చేసుకొని నిల్వ చేసుకొని ఉంచుకోవాలి. ఎవరికి తేళ్లు గరిచినా, ఎవరికి విష కీటకాలు కుట్టినా దీన్ని వాడచ్చు. సింపుల్. ఇంగువ, పట్టిక అంటే ఆలం, ఈ రెండింటిని తీసుకొని ఉత్తరేణి ఆకుల రసంతో కలిపి నూరాలి. కుంకుడు గింజంత మాత్రలు చేసి కణికల్లాగా ఉంచుకోవాలి. దీన్ని సాంబ్రాయి మీద అరగదీసి, నీళ్లు చిలకరిస్తూ అరగదీసి అవి తేలు కుట్టిన చోట రాయాలి ఆయింట్మెంట్ లాగా. దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇలాగ ఇంగువతో అనేక ఉపయోగాలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ ప్రథమ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.